ఐదవ రోజు దీక్షను విరమింప చేయాలని ఎమిగనూరు టౌన్ సీఐ సుదర్శన్ రెడ్డి, కోస్గి సిఐ మంజునాథ్, మంత్రాలయం సిఐ రామాంజులు, పెద్దపడుకూరు ఎస్ఐ నిరంజన్ రెడ్డిలు దీక్ష శిబిరానికి వచ్చి బాధితురాలు గోవిందమ్మను ప్రజా సంఘాలను విరమింప చేయాలని కోరిన ససేమిరా అంటున్న గోవిందమ్మ, నన్ను వివస్త్రను చేసి అవమానపరిచిన అసలైన నిందితులను అరెస్ట్ చేసేంత వరకు, సెక్షన్ అలర్ట్ చేసేంత వరకు దీక్ష విరమించిపోమంటూ తేల్చి చెప్పేశారు. ఈమెకు మద్దతుకు వచ్చిన బీఎస్పీ రాష్ట్ర కన్వీనర్ మంచాల లక్ష్మీనారాయణ, బీఎస్ఎస్ స్టేట్ ప్రెసిడెంట్ రామతీర్థం అమరేష్, జిల్లా కార్యదర్శి ప్రసన్న, సమత, సైనిక్ దళ నాయకులు రంగయ్య, మాలమహానాడు నాయకులు నరసన్న, నందవరం నర్సప్ప, నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ మహిళా అధ్యక్షురాలు కదిరికోట బతుకమ్మ, ఎమిగనూరు జేఏసీ నాయకులు పందికోన ఈరన్నలు మాట్లాడుతూ, యావత్ భారతదేశం సిగ్గుతో తలదించుకునే ఘటన కలుగుంటున్న గ్రామంలో చవి చూసిన ఆడబిడ్డ, నాకు న్యాయం చేయండి అంటూ 5 రోజులు ఎమిగనూరు రామప్ప సర్కిల్ నడి రోడ్డులో కూర్చుంటూ ఏడుస్తూ ఉన్న పోలీసు యంత్రాంగం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది. అసలైన నిందితులను ఎఫ్ఐఆర్ లో యాడ్ చేసి రిమాండ్ తరలించకుండా బాధితురాలను ఇంకా క్షోభ పెట్టడం ఎంతవరకు సబబని సందర్భంగా వారు తెలియజేశారు. గోవిందమ్మకు మద్దతుగా అవసరమైతే 1000 రోజులైన దీక్షను ఇలాగే కొనసాగిస్తామని ముక్త కంఠంతో తెలియజేశారు. ఇటువంటి ఘోరమైన ఇన్సిడెంట్ మరొక దళిత స్త్రీకి జరగకూడదని వారు అన్నారు. ఇక తక్షణమే ఎస్పీ, కలెక్టర్ గారు వచ్చి నిందితులను రిమాండ్కు తరలించి బాధితురాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వివిధ దళిత ప్రజా సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మాట్లాడే అవకాశం పోయాలి కదా. 15 కానీ 16 కానీ 17 కానీ ఎస్పీ గారు మీ గ్రామానికి వస్తారు. మాట్లాడడం సార్ నుంచి మా వరకు మీరు ఏం కాగాలో చేస్తారు. మరి మీరు కూడా కోఆపరేట్ చేసి మాకు తీసేస్తే ఈ డేట్లో మార్పు అనేది గుర్తుపెట్టుకోండి. వన్స్ నేను ఇచ్చిన మాట కాదు, మా ఎస్పీ గారు ఇచ్చిన మాట కాదు, నేను ఇస్తున్న మాట కాదు. ఆ డేట్లో మార్పు ఉండదు. సార్ అయితే ఖచ్చితంగా ఇది చేస్తాను చెప్పండి. దయచేసి వద్దు నా మాట పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. మీకు ఆ వ్యతిరేకంగా మేమేం చేయట్లేదు. మీరు ఇంతవరకు అష్యూరెన్స్ లేదన్నారు, మాట్లాడినాము. మీకు డేట్ వినండి. మీకు ఇక్కడ అన్యాయం చేసే పోలీసులు ఎవరు లేరు, మాకంత అవసరం కూడా లేదు. వస్తారు సార్, ఖచ్చితంగా వస్తారు. ఒకటి వినండి, మీరు ఒకటే పదాన్ని పట్టుకొని గట్టిగా మాట్లాడుకుంటే మీరు మీ యొక్క అభ్యర్థి విన్నాము, మాట్లాడాము, సార్ ఒప్పించాము కూడా. ఈ గ్యాప్ లోనే మీరు మాట్లాడుతూ ఉన్నారు, మైక్ అనౌన్స్ చేస్తాను, పక్క మీద సార్ మాట్లాడి నేను మాట్లాడినా ఒప్పించినాము. సార్ ఖచ్చితంగా వస్తారు. 10వ తారీఖు గ్రీన్ ఉండొచ్చు, లేదంటే 16 తారీఖు ఖచ్చితంగా వస్తాం. వాళ్ళు చెప్పి లేట్ అని చెప్పారు. ఎస్పీ గారు ఇచ్చిన ఏం చెప్పాలి. ఇక్కడ అవసరమా ఇప్పుడు చెప్పండి. గోవిందమ్మ డిమాండ్ సార్, గోవిందమ్మ డిమాండ్. వందలాది మందిలో ఒక 25 మంది ఆమెను నానా రకాలుగా హింసించి దూషించి ఆమెను కట్టేసి కొట్టించారు. వాళ్ళ పైన ఖచ్చితంగా ఆల్టరేషన్ చేసి రిమాండ్ తరలించాలని ఆమె డిమాండ్ పెట్టింది. మరి ఇప్పటి వరకు ఏమైనా ఆల్టరేషన్ జరిగిందా? ఎస్పీ గారు రావడం మాకు సంతోషమే, గ్రామంలో తీసుకొని చేయడం సంతోషమే, అక్కడ అప్పుడు భంగం కలగాల్సి ఉండడం ఇంకా సంతోషమే సార్. కానీ ఇంతవరకు గోవిందమ్మకు న్యాయం జరిగేంత వరకు పోరాడతాం. గోవిందమ్మకు న్యాయం జరిగేంత వరకు పోరాడతాం. గోవిందమ్మకు న్యాయం జరిగేంత వరకు పోరాడతాం. గోవిందమ్మకు న్యాయం జరిగేంత వరకు రావాలి. జిల్లా ఎస్పీ, కలెక్టర్ గారు వెంటనే గోవిందమ్మ కుటుంబానికి వెంటనే జిల్లాలో ప్రజా సంఘాల ఐక్యత, జిల్లాలో ప్రజా సంఘాల ఐక్యత, జిల్లాలో ప్రజా సంఘాల ఐక్యత. పోలీసుల మండి వైఖరి, పోలీసుల మండి వైఖరి, పోలీసుల మండి వైఖరి, పోలీసుల మండి వైఖరి, పోలీసుల మండి వైఖరి.
పోరాడతాం పోరాడతాం. చేర్చాలి గోవిందమ్మ కేసులో కొత్త ముద్దాయిలను, చేర్చాలి చేర్చాలి గోవిందమ్మ కేసులో కొత్త ముద్దాయిలను, చేర్చాలి చేర్చాలి గోవిందమ్మ కేసులో కొత్త ముద్దాయిలను. చేర్చాలి. We want జస్టిస్ we want జస్టిస్ we want జస్టిస్ we want జస్టిస్. న్యాయం చేయాలి గోవిందమ్మకు, న్యాయం జరగాలి. న్యాయం చేయాలి గోవిందమ్మకు, న్యాయం చేయాలి. న్యాయం చేయాలి గోవిందమ్మకు, న్యాయం చేయాలి. న్యాయం చేయాలి గోవిందమ్మకు. న్యాయం చేయాలి. సందర్శించాలి కలెక్టర్ ఎస్పీ వెంటనే, సందర్శించాలి. సందర్శించాలి కలెక్టర్ ఎస్పీ వెంటనే. సందర్శించాలి. We want జస్టిస్ we want జస్టిస్ we want జస్టిస్ we want జస్టిస్. న్యాయం చేయాలి గోవిందమ్మకు, న్యాయం చేయాలి. పోరాడతాం గోవిందమ్మకు న్యాయం జరిగేంత వరకు. అయినా నిందితులు రిమాండ్ తరలిస్తే కదా అక్కడ శాంతి భద్రతలు కొంచెమన్నా సానుకూలంగా ఉండేది. ఇది సార్ ఇప్పుడు దాంట్లో సార్ మీరు చెప్తున్నారు కదా, ఒక ఇబ్బంది లేదు. పేర్లు ఎవరు అయితే రాసిచ్చిందామే ఇమీడియట్గా వాళ్ళు తీసుకోండి, మీ అదుపులో తీసుకోండి సార్ అది మీరు చెప్పండి, మీ స్పీకర్తో మాట్లాడండి. వాళ్ళైతే వాళ్ళు మీ అదుపులో తీసుకుని కనుక దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలండి. ఇబ్బంది శాంతియుతంగానే చేస్తాం. గోవిందమ్మకి 12వ తేదీ అవమానవీయ ఘటన జరిగినప్పటి నుంచి జిల్లా ఉన్నతాధికారులు కాకపోతే జిల్లా ఉన్నతాధికారులు మొదలుకొని నేషనల్ కమిషన్ వరకు ఇచ్చినాం సార్. మేము ప్రతి ఒక్కరికి తెలుసు ఈ ఇష్యూ. మళ్ళీ దీంట్లో మేము ఇవ్వడం ఏం సార్? ఎన్నిసార్లు ఇవ్వాలి సార్ మేము? నో ప్రాబ్లం సార్, మాకేం కాదు. వాళ్ళు ఇప్పుడు మీరు తీసుకున్నారు మీ అదుపులో కంటే మీ అధికారులకే చెప్పాలి దయచేసి. 16వ తేదీ వరకు మిమ్మల్ని గౌరవిస్తాం సార్. 25 మంది ఆమె ఎవరైతే ముద్దాయిలుగా పరిగణించిందో వాళ్ళు మీ స్టేషన్ పరిధిలో పెట్టుకోండి. 16వ తేదీ వరకు 16వ తేదీ వరకు మీ పరిధిలో పెట్టుకోండి సార్. వాళ్ళు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటోళ్ళు సార్. సార్ కొడకల జిల్లాలో 30 మందిని 16 రోజులు పెట్టుకున్నారు సార్ మన స్టేషన్లో. వాళ్ళు శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నారు. అవన్నీ మాట్లాడే కూర్చో 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 కూర్చో